అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను రేవు నడిపినంత కాలం కూడా సుమారుగా 2 ఏళ్ళు 2022 నుంచి తీసుకుని 2024 దాకా కూడా నేను రేవు మెయింటైన్ చేశాను. నేను ఈ రేవు మెయింటైన్ చేసినంత కాలం కూడా గత పాటదారులలాగా లగేజ్కి, చేతి సంచికి టికెట్లు ఏ రోజున ఎవరిని అడగలేదు నేను టికెట్లు. అలాగే స్టూడెంట్స్కి ఈస్ట్ గోదావరిలో లంక వైపు, సగ్నేటిపల్లి లంక వైపు, మలికిపురం నుంచి వచ్చే, రాజోల్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఫ్రీగా దాటించాను నేను. టికెట్ తీయకుండా ఫ్రీగా దాటించాను నేను, ఒక సమాజ సేవ దృక్పథంతో. నా గురించి ఎవరైనా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను రేవు చేసినంతకాలం ఎవరికి ఎలాగో ఉపయోగపడ్డానో, సమాజానికి ఏ సేవ చేశాను అన్నది ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా గురించి ఎంక్వైరీ చేసుకుని నా మీద ఇలాంటి నిందలు రాకుండా దయించి మీరు అందరూ కూడా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను చేసిన ఈ సేవా దృక్పథం ఏదైతే ఉందో, నేను ఏ సేవా దృక్పథంతో అయితే నేను ఇది చేశానో ప్రజెంట్ ఎమ్మెల్యే నాయకర్ గారు కూడా తెలిసినది. ఆయన కూడా టైం టు టైం, నేను ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనతో కూడా నేను టైం టు టైం ఇవన్నీ మాట్లాడేవాడిని. నేను అన్ని పార్టీల వాళ్ళతో చాలా సఖ్యతగా ఉండేవాడిని. నేను మామూలుగా అయితే ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఉండేది కాదు నాకు. నేను ప్రతి పార్టీతోటి ఎంతో సఖ్యతగా ఉండేవాడిని. నేను అది తెలుగుదేశం వాళ్ళు అవనివ్వండి, జనసేన వాళ్ళు అవనివ్వండి, కమ్యూనిస్టులు అవనివ్వండి, ఇతరత్ర ఎవరైనా కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవిస్తూ, అందరితోటి సఖ్యతగా ఉంటూ, సమాజ సేవ చేస్తూ, ఈ రేవు ఈ సమాజానికి ఉపయోగపడాలి, లాభాపేక్షను కాకుండా సమాజానికి ఉపయోగపడాలి అనే ఒకే ఒక దృక్పథంతో నేను రేవు నడపడం జరిగింది. కాదా అంటే 53 లక్షలు బకాయి పడిపోయాను, అది కూడా నేను తీర్చేస్తానని చెప్పాను. దానికి కూడా సెక్యూరిటీగా నేను 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించాను. నేను నా పంటి కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. గవర్నమెంట్ అండర్లో ఉంది. 50 లక్షల రూపాయలు విలువ చేసే పంటి గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇలా ఉన్నప్పుడు నా మీద నింద ఎలా వేయగలరు? నేను గవర్నమెంట్కి బకాయి ఎలా ఉన్నాను? గవర్నమెంటే ఇంకా నాకు కరెక్ట్గా చూసుకుంటే 8 లక్షలు ఇవ్వాలి ఇంకా గవర్నమెంట్ నాకు. ఇవన్నీ చూస్తే 8 లక్షల దాకా నాకు గవర్నమెంటే బకాయి పడుతుంది. నేను గవర్నమెంట్కి బకాయి పడినా. ఇలాగ నా మీద బురద జల్లడం అనేది చాలా తప్పది, చాలా తప్పది. నా మీద బురద జల్లడం అనేది చాలా తప్పు. దయించి నా మీద ఎవరైతే బురద జల్లుతున్నారో దయించి వేయకండి. నాకు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారి దగ్గర నుంచి రేవు విషయంలో ఏ సపోర్టు రాలేదు, ఇది వాస్తవం. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు కనుక ఆయన పదవిలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంటే నేను నష్టపోయే కోటి 30 లక్షలు నేను నష్టపోయి ఉండేవాడిని కాదు. నేను ఆయన నాకు రేవు విషయంలో ఏ సపోర్టు చేయలేదు. ఆయన్ని నిందించడం అనేది కూడా చాలా తప్పు. దయించి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇదే సందర్భంగా జూన్ 28వ తారీఖున నర్సాపురం ఎండి ఆఫీస్లో జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని జూలై 3వ తారీఖు నుంచి కూడా రేవుని గవర్నమెంట్ వాళ్ళే నడపాలని చెప్పి తీర్మానం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి బకాయి ఉన్న 53 లక్షలు ఏదైతే ఉందో దాని మీద కూడా చర్చించుకుని, దవేజీ గారు ఈ బకాయి కట్టేంత వరకు ఆయన పంటిని స్వాధీనం చేసుకుందామని కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. నా పంటి ఖరీదే 50 లక్షలు ఉంటుందండి. కొత్త పంటి కట్టించాలంటే 70 లక్షల పైన అవుతుంది. ఇది సెకండ్ హ్యాండ్ పంటి కాబట్టి మినిమం 50 లక్షలు ఉంటుంది. అలాగే నాకు గవర్నమెంట్ నుంచి 11 లక్షలు ఎగ్జంప్షన్ రావాల్సింది ఉంది. అది ఉన్నతాధికారులు కూడా ఎగ్జంప్షన్ ఇస్తానని చెప్పారు నాతోటి. సో ఆ 11 లక్షలు కూడా తీసేస్తే, నా 50 లక్షల పంటి ఆ 11 లక్షలు తీసేస్తే ఇంకా గవర్నమెంటే నాకు 8 లక్షలు బకాయి ఉంటుంది ఒకవేళ నా పంటిని కనుక స్వాధీనం చేసుకుంటే. నాకు కనుక ప్రసాద్ రాజు గారు స్నేహితుడు అయ్యి ఉండి నాకే ఫేవర్ చేయాలనుకుని ఉంటే కనుక నేను ఇలాగా ఈ 3 నెలల్లోనూ 35 లక్షలు నష్టపోయేవాడిని కాదు. నాకు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారి నుంచి ఎటువంటి సపోర్టు రాలేదు. ఆయన నా స్నేహితుడు కాదు, ఏం కాదు. నేను అందరితోటి సఖ్యతగానే ఉంటాను, అన్ని పార్టీల వాళ్ళతో సఖ్యతగానే ఉంటాను. నాకు ఎటువంటి సపోర్టు ఆయన ప్రసాద్ రాజు గారు ఇవ్వలేదు. ఆయన కనుక నాకు సపోర్ట్ ఇచ్చుంటే నేనైతే నష్టాల్లో వెళ్ళేవాడిని కాదు. ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను అనేక కార్యక్రమాలు చేశాను. నేను సామాజిక పరంగా సామాజిక సేవ దృక్పథంలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేశాను. నేను గవర్నమెంట్కి ఆదాయం పెంచడం మూలంగా, నా మూలంగా గవర్నమెంట్కి 4,75 లక్షల ఆదాయం వచ్చింది 2 ఏళ్లలో. ఈ డబ్బు అంతా కూడా సమాజానికి ఉపయోగపడింది. అలాగే నేను కూడా పర్సనల్గా అక్కడ లోకల్గా రేవుకి ఇటువైపు వెస్ట్ గోదావరిలోను అటు ఈస్ట్ గోదావరిలోను కూడా అనేక సామాజిక పరమైన కార్యక్రమాలు చేశాను. నా మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా క్యారెక్టర్ ఎలాంటిదో, నేను ఎలాంటి వాడినో అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా మీద అనవసరంగా బురద చల్లొద్దని
కోరుతున్నాను. నేను 53 లక్షలు కూడా కట్టేస్తాననే చెప్తున్నాను. నేను ఈ కాస్త చిన్న ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లో నేను వీలు చూసుకుని వచ్చి నా డ్యూస్ కూడా క్లియర్ చేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.